ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఈ వీడియోలో 297వ నామంతో మొదలు పెడుతున్నాం. హరిబ్రహ్మేంద్ర సేవిత. హరిబ్రహ్మేంద్ర సేవితాయే నమో నమః. హరి అంటే విష్ణువు, బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, ఇంద్ర అంటే ఇంద్రుడు. సేవిత సేవించబడుతున్నది. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే శ్రీనగరంలో లేక శ్రీచక్రంలో లేక మణిద్వీపంలో సేవించబడుతున్న శ్రీమాతకు నమస్కారం. శ్రీ త్రిపుర సుందరి మాత సదనం 25 ప్రాకారాల తర్వాత చింతామణులచే నిర్మితమై ఉంది. మొదటి ప్రాకారం నుండి 25వ ప్రాకారం వరకు వివిధ దేవతలు తమ తమ స్థానాలలో ఉండి శ్రీమాతను సేవిస్తున్నారు. ఈ సదనమే మణిద్వీపం. ఇప్పుడు మొదటి ప్రాకారం అయోమయముతో నిర్మితమైనది అంటే ఇనుము అని అర్థం. ఇది మాత శరీర ప్రాకారము. రెండవ ప్రాకారము ఉపవనము. ఇందు భద్రకాళి సమేతుడైన మహాకాళేశ్వరుడు విహరిస్తూ ఉంటాడు. మూడవ ప్రాకారం రాగితో చేయబడింది. దీనిలో కల్పవృక్షము, చైత్ర వైశాఖము అనే లక్ష్ములతో కూడి ఉన్న వసంత ఋతువు ఉంటుంది. నాలుగవ ప్రాకారం జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు అనే లక్ష్ములతో కూడిన గ్రీష్మ ఋతువు ఉంటుంది. ఐదవ ప్రాకారంలో ఈ ప్రాకారము ఇత్తడితో నిర్మితమైంది. శ్రావణ భాద్రపద మాసలక్ష్ములు అనే యువతులతో వర్ష ఋతువు కూడి ఉంటుంది ఇందులో. ఆరో ప్రాకారం ఈ ప్రాకారం పంచలోహాలతో నిర్మితమైంది. ఆశ్వీజ కార్తీక మాసాలు అనే లక్ష్ములతో శరదృతువు వర్ధిల్లుతూ ఉంటుంది. ఏడవ ప్రాకారం సువర్ణంతో నిర్మితమైంది. మార్గశిర పుష్యమాసాలు అనే లక్ష్ములతో హేమంత ఋతువు కూడి ఉంది. ఎనిమిదవ ప్రాకారం కదభవనాలు. అందులో మంత్రిని శ్యామలాదేవి ఉంటుంది. మాఘ ఫాల్గుణ మాసాల లక్ష్ములతో శిశిర ఋతువు శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. వేదసార రూపురాలు సంగీత మాతృక అందులో ఉంటుంది. 10వ ప్రాకారం సువర్ణమయమైన ప్రాకారానికి లోపల వైపున పుష్యరాగమణులతో నిర్మితమైన ప్రాకారం. అందులో రాజరాజేశ్వరి మంత్రం జపంతో అలరారుతుంటుంది. 10వ ప్రాకారం ఎర్రని పద్మరాగమణులతో నిర్మితమైన ప్రాకారం. ఇందు చక్రేశ్వరి రూప శ్రీదేవి విభూతులను చారణులు సదా ధ్యానిస్తూ ఉంటారు. 11వ ప్రాకారం గోమేధిక మణులతో నిర్మించబడిన ప్రాకారం. దాని నడుమ వివిధ యోగినులతో సంకర్షణీదేవి ఆసీనురాలై ఉంటుంది. 12వ ప్రాకారం ఈ ప్రాకారం వజ్రమణులతో నిర్మితమైంది. ఇందులో వజ్రేశీదేవి వర్ధిల్లుతూ ఉంటుంది. 13వ ప్రాకారం వైఢూర్య రత్న ఖచ్చితమగు ప్రాకారంలో కర్కోటకాది నాగులు, బలిచక్రవర్తి మొదలైన దానవులు ఉంటారు. 14వ ప్రాకారం ఇంద్రనీలమణి రచితమైన ప్రాకారం ఇది. అందులో షోడశ మహారాజులు తమ తమ భార్యలతో అమ్మవారిని నమస్కరిస్తూ ఉంటారు. 15వ ప్రాకారం అంటే 15 ముత్యములతో నిర్మించబడిన ప్రాకారం ఇది. అందులో ఐరావతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ఉంటాడు. 16వ ప్రాకారం నల్లని మరకత మణులతో నిర్మితమైన ప్రాకారంలో శంఖ చక్రాది ఆయుధాలతో కోరిన వరాల్ని ప్రసాదించే వార్తాళిదేవి ఉంటుంది. 17వ ప్రాకారం పగడాలతో నిర్మించబడిన ప్రాకారం. అందులో బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటాడు. 18వ ప్రాకారం నానారత్నాలతో నిర్మించబడిన ప్రాకారం. ఇందులో శంఖ చక్ర గదాధారి అయిన విష్ణువు ఉంటాడు. 19వ ప్రాకారం వివిధ మణులచే నిర్మించబడిన ప్రాకారం. ఇందులో శివకామేశ్వరులు ఉంటారు. 20వ ప్రాకారం మణులతో పొదిగిన ప్రాకారం. ఇందులో తారాదేవి ఉంటుంది. 21 ఈ ప్రాకారంలో ఇది బంగారంతో నిర్మితమైంది. ఇందులో వారుణిదేవి ఉంటుంది. 22వ ప్రాకారం ఇది అహంకారమయమైన ప్రాకారం. కుర్కుళ్ళాదేవి ఉంటుంది. 23వ ప్రాకారం ఇది సూర్యకాంతిలాగా ప్రకాశించే ప్రాకారం. చతుష్మతి, ప్రకాశన శక్తి, ఛాయ అనే దేవేరులతో మాణిక్య కిరీటంతో ప్రకాశించే మార్తాండ భైరవుడు ఉంటాడు. 24వ ప్రాకారం చంద్రకాంతులు వెదజల్లే చల్లని కాంతులు గల ప్రాకారం. ఇందులో చంద్రుడు ఉంటాడు. 25వ ప్రాకారం శృంగార ప్రాకారం. ఇందులో మన్మధుడు ఉంటాడు. ఈ ప్రాకారానికి పైన సమస్త దేవతలచే చింతామణుల సమూహంచే నిర్మితమైన సదనమున శ్రీదేవి నివాసం. ఇది ఆర్య ద్విశతి నుండి సంక్షిప్తంగా ఇచ్చారు మనకి ఇవన్నీ కూడాను. ఆదిశంకరులు సౌందర్య లహరిలో హరి బ్రహ్మేంద్రాదులు శ్రీనగర నివాసిని శ్రీమాతను సేవిస్తూ శ్రీమాత పాదపద్మాల ధూళిని తమ శిరస్సులపై దాలుస్తున్నారు అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు.
తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరహ సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. శ్రీమాత పాదపద్మముల పరాగాన్ని బ్రహ్మ శిరస్సుపై ధరించి తన సృష్టిని సాగిస్తున్నాడు. అట్లాగే విష్ణువు ధరించి తన 1000 శిరస్సులతో భూమిని మోస్తున్నాడు. అంటే విష్ణువన్న ఆదిశేషువన్న ఒకరే. శివుడు కూడా తన శరీరానికి రాసుకుని తన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ విధంగా శ్రీమాత అనుగ్రహం వలన త్రిమూర్తులు తమ తమ కార్యాలను సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. 298వ నామం నారాయణి. నారాయణ్యే నమో నమః. నారాయణి అంటే నారాయణుని సోదరి, శంకరుని భార్య పార్వతి. నారాయణుని సోదరి అయిన నారాయణి అంటే కాళిక రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం. సర్వమంగళమును ప్రసాదించినది, శివుని శక్తి స్వరూపురాలు, సర్వ అర్థములు సాధించుటకు శరణ్యమైనది, 3 కన్నులు కలది, దివ్యమైనది, మహేశ్వరుని పత్ని అయిన నారాయణికి నమస్కారం. అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది దేవి భాగవతం నుంచి తీసుకున్నారు. 299వ నామం నాదరూప. నాదరూపాయే నమో నమః. నాదరూప అంటే నాదం రూపంగా కలది, నాదము రూపంగా కల శ్రీమాతకు నమస్కారం. 2 భ్రూమధ్యల నుండి అనగా ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు 8 వర్ణాలున్నాయి. ఇవి సూక్ష్మములు, సూక్ష్మతరములు, సూక్ష్మతమములు, అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, సమాన, ఉన్మని. ఇవి 8. వీటిలో 3వది నాదం. ఇది కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. సాధకుడు నాదాన్ని అంటే ప్రణవం పొంది ఊర్ధ్వగామి అయి పరాశక్తిని ధ్యానించాలి. మాత నాదస్వరూపంగా కలది ఈ నామంలో. సాధకుడు మూలాధారం నుండి వరుసగా షట్చక్ర భేదన చేస్తూ 6వది అయిన ఆజ్ఞాచక్రానికి చేరినప్పుడు అక్కడ నుండి 8 వర్ణాలు గోచరిస్తాయి. వాటిని అనుభవిస్తూ ఊర్ధ్వగామి అయి సహస్రారానికి చేరుకుంటాడు. చేరుకునేటప్పుడు 3వ వర్ణమైన ఓంకారనాదాన్ని పొందేటప్పుడు నాదరూపంలో ఉన్న శ్రీ లలితామాత అనుగ్రహాన్ని ఉపాసకుడు పొందుతాడు. 300వ నామం నామరూప వివర్జిత. నామరూప వివర్జితాయే నమో నమః. నామరూప అంటే నామరూపమును, వివర్జిత విడవబడింది, నామరూపాలు విడిచిన శ్రీమాతకు నమస్కారం. నామరూపాలు లేనిది అంటే నిర్గుణ పరబ్రహ్మం. ఇక మనం ఇప్పుడు సారాంశం చెప్పుకుందాం. 249వ నామం నుంచి 300 నామాల వరకు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు శక్తి లేనప్పుడు వారు పంచప్రేతలే. శ్రీ లలితామాత వారిలో శక్తిని ప్రసరింపజేసి వారిచే పంచకృత్యాలను చేయిస్తుంటుంది. శ్రీమాత ఈ 5గురిలో శక్తిని ప్రసరింపజేస్తుంది కనుక పంచబ్రహ్మస్వరూపిణి అనబడుతోంది. మాత జ్ఞానస్వరూపిణి, అంతులేని ఆనందం కలది, విజ్ఞానమే రూపుదాల్చిన ఆకారంగా కలది, చైతన్యం అనేది రసము ఘనీభవించిన రూపం కలది, జ్ఞాన, జ్ఞాత, జ్ఞేయ ఈ 3ంటిని రూపం దాల్చింది. ధర్మ అధర్మాలు లేని నిర్గుణ పరబ్రహ్మం ఈ విశ్వమే రూపంగా కలది. శ్రీమాత మనలో గల జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలలో కూడా ఉంది. జాగ్రత్త అవస్థలో వైశ్వానరుడుగా, స్వప్నావస్థలో తైజసునిగా, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడిగా మాత మన దేహంలో ఉంది. జీవుని 4వ అవస్థ అయిన తురియావస్థలో ప్రశాంత స్వరూపురాలుగా ఉంది. జీవునకు గల సర్వ అవస్థలు లేనిది నిర్గుణ పరబ్రహ్మ స్వరూపురాలు మాత. శ్రీమాత త్రిమూర్తులచే సృష్టి స్థితి లయాలను చేయించుచున్న పరబ్రహ్మ స్వరూపురాలు. సమస్త లోకాలను సృష్టించి పోషించి లయం చేసుకుంటూ ఉన్న ఈశ్వర స్వరూపురాలు. తిరిగి వాటిని అనుగ్రహిస్తున్న సదాశివ స్వరూపురాలు. ఈ విధంగా శ్రీమాత పంచకృత్యాలు చేయుచున్న పరబ్రహ్మ స్వరూపిణి. శ్రీమాత కర్మసాక్షి అయిన సూర్యమండల మధ్య నుండి అమిత తేజోవంతంగా ప్రకాశిస్తోంది. భైరవిగా శ్రీ సూర్యనారాయణ రూపంలో సర్వప్రాణుల హృదయ కమలాలలో ప్రకాశిస్తోంది. శ్రీమాత షట్ ఐశ్వర్యాలతో పద్మంలో ఆసీనురాలై భక్తులకు సంపదలను ప్రసాదిస్తోంది. విష్ణువుకు సోదరిగా ఉండి ధర్మస్థాపన యందు సహాయపడుతోంది.
పరబ్రహ్మ స్వరూపిణి అయిన మాత 14 లోకాలను కనురెప్పలు మూసినంతనే ప్రళయాన్ని, తెరిచినంతనే సృష్టిని చేస్తోంది. మాతకు లెక్కలేనన్ని శీర్షాలు, వదనాలు ఉన్నాయి. సర్వత్రా అనేక నయనాలు, అనేక పాదాలు కలిగి ఉంది. బ్రహ్మ నుండి పిపీలికాది పర్యంతం సర్వప్రాణులకు జనని అయింది. వీటిలో మానవులకు వర్ణాశ్రమాలను నియమిస్తుంది, వర్ణాశ్రమ ధర్మాలను ప్రతిపాదిస్తుంది. ఇవి తన ఆజ్ఞారూపమైన వేదాల నుండి వెలువడ్డాయి. వీటిని పాటించే వారికి పుణ్యము, పాటించని వారికి పాపాలు అనుగ్రహిస్తుంది. వేదాంతాలైన ఉపనిషత్తులు పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తుంటాయి. ఇవి మాత పాదపద్మాలపై గల పరాగముతో సమానం. శ్రీమాత పాదపద్మాలపై శిరస్సు వంచి నమస్కరించి ఉపనిషత్ పరాగమనే సింధూరాన్ని బొట్టుగా ధరించాలి. మాతను ఆరాధించి ఉపనిషత్ బ్రహ్మజ్ఞానాన్ని షోడశీ మంత్రం ద్వారా కూడా పొందొచ్చు. సకల వేదాలు మాత వైభవాన్ని వర్ణింపలేక నాసాభరణంగా మారాయి. మహాషోడశీ మంత్రం ఉపాసించిన సమస్త వేదసారం, బ్రహ్మ విద్యాస్వరూపం కలుగుతాయి. మాత నిర్గుణ సంపూర్ణ పరబ్రహ్మం సర్వత్రా వ్యాపించి ఉంది. సగుణంగా భావించిన సాకారమున సర్వత్రా కనపడుతుంది. మాతను ఉపాసించిన వారికి మాత సమస్త భోగాలు ప్రసాదిస్తుంది. శ్రీమాత చతుర్దశ భువనాలకు నాయకురాలై భువనేశ్వరి నామంతో పరిపాలిస్తోంది. అంబికా నామంతో భక్తుల అజ్ఞానాన్ని తొలగించి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను ప్రసాదిస్తుంది. మాత ఆది అంతాలు లేని నిర్గుణ పరబ్రహ్మం. మాతను సగుణంగా భావించి హరిబ్రహ్మ ఇంద్రాది దేవతలు సేవిస్తున్నారు. నారాయణిగా సర్వమంగళాలు భక్తులకు ప్రసాదిస్తుంది. ఆజ్ఞాచక్రంలో ఓంకారనాద రూపంలో ఉండి సహస్రార చక్రానికి ఉపాసకుణ్ణి చేరుస్తోంది. మాత నిర్గుణ బ్రహ్మంలో నామరూపాలు లేనిది, అనగా జగద్రూపము లేనిది. ఇక్కడితో 11 భాగాలు పూర్తయినాయి. 300 నామాలు మనం తెలుసుకున్నాము.